హలో ఫ్రెండ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు జాబ్ ఇంటర్వ్యూలో కానీ ఆఫీస్లో కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు భయం వేస్తుందా? ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతున్నారా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో నేను జాబ్లో డైలీ ఉపయోగించే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుగు మీనింగ్తో చాలా ఈజీగా నేర్పిస్తాను. ఈ వీడియో చివరికి మీరు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. మార్నింగ్ ఆఫీస్ సెంటెన్సెస్. అందరికీ శుభోదయం. ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా చెప్తుంటారు కదా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను అనేదాన్ని ఐ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ ఎట్ ది ఆఫీస్. ఐ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ అంటే నేను ఇప్పుడే వచ్చాను. ఎట్ ది ఆఫీస్ అంటే ఆఫీస్కి. నెక్స్ట్ వన్, మనం పని ప్రారంభిద్దాం. మనం పని ప్రారంభిద్దాం అనేదాన్ని లెట్స్ స్టార్ట్ ది వర్క్. లెట్స్ స్టార్ట్ ది వర్క్. నెక్స్ట్ వన్, నీకు ఏదైనా పనుందా? నీకేమైనా పనుందా అంటుంటారు కదా ఇంగ్లీష్లో. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకేమైనా పనుందా? నెక్స్ట్ వన్, దయచేసి ఈరోజు పని చెప్పండి. దయచేసి ఈరోజు పని చెప్పండి అనేదాన్ని ప్లీజ్ గివ్ మీ టుడేస్ టాస్క్. ప్లీజ్ గివ్ మీ టుడేస్ టాస్క్ అంటే దయచేసి ఈరోజు పని చెప్పండి. నెక్స్ట్ వన్, టాకింగ్ విత్ బాస్. టాకింగ్ విత్ బాస్ అంటే బాస్తో మాట్లాడేటప్పుడు. ఫస్ట్ వన్, నేను ఈ పనిని ఈరోజే పూర్తి చేస్తాను ఇలా అంటుంటారు కదా ఇంగ్లీష్లో. ఐ విల్ కంప్లీట్ ది వర్క్ టుడే. ఐ విల్ కంప్లీట్ ది వర్క్ అంటే నేను పనిని పూర్తి చేస్తాను. నెక్స్ట్ వన్, దీన్ని పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలి. దీన్ని పూర్తి చేయడానికి నాకు కొంత సమయం కావాలి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ నీడ్ సమ్ టైమ్ టు ఫినిష్ దిస్. ఐ నీడ్ సమ్ టైమ్ అంటే నాకు కొంత సమయం కావాలి. టు ఫినిష్ దిస్ అంటే దీన్ని పూర్తి చేయడానికి. నెక్స్ట్ వన్, ఈ పనిని వివరించగలరా అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడగాలనుకున్నప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టాస్క్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా. దిస్ టాస్క్ అంటే ఈ పనిని. నెక్స్ట్ వన్, నేను పని పూర్తి చేశాను. నేను పని పూర్తి చేశాను అనేదాన్ని ఐ హ్యావ్ ఫినిష్డ్ ది వర్క్. ఐ హ్యావ్ ఫినిష్డ్ అంటే నేను పూర్తి చేశాను. ది వర్క్ అంటే పనిని. సీ ద నెక్స్ట్ వన్, టాకింగ్ విత్ కొలీగ్స్ అంటే కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు దీనిలో నాకు సహాయం చేయగలవా. దీనిలో నాకు సహాయం చేయగలవా అనేదాన్ని క్యాన్ యూ హెల్ప్ మీ విత్ దిస్. క్యాన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ అంటే దీంట్లో నాకు సహాయం చేయగలవా. నెక్స్ట్ వన్, మనం కలిసి పని చేద్దాం. మనం కలిసి పని చేద్దాం. లెట్స్ వర్క్ టుగెదర్. లెట్స్ వర్క్ టుగెదర్ అంటే మనం కలిసి పని చేద్దాం. నెక్స్ట్ వన్, దయచేసి ఈ ఫైల్ చెక్ చేయండి. దయచేసి ఈ ఫైల్ చెక్ చేయండి అనేదాన్ని ప్లీజ్ చెక్ దిస్ ఫైల్. ప్లీజ్ చెక్ అంటే చెక్ చేయండి. దిస్ ఫైల్ అంటే ఈ ఫైల్ని. నెక్స్ట్ వన్, నేను మీతో వివరాలు పంచుకుంటాను. నేను మీతో వివరాలు పంచుకుంటాను అనేదాన్ని ఐ విల్ షేర్ ది డీటెయిల్స్ విత్ యూ. ఐ విల్ షేర్ అంటే నేను పంచుకుంటాను. ద డీటెయిల్స్ అంటే వివరాలు. విత్ యూ అంటే మీతో. నెక్స్ట్ వన్, మీ సహాయం కోసం ధన్యవాదాలు. మీ సహాయం కోసం ధన్యవాదాలు అనేదాన్ని థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటే మీ సహాయం కోసం ధన్యవాదాలు. సీ ద నెక్స్ట్ వన్, ఫోన్ కన్వర్సేషన్ అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు హలో నేను రాకేష్. హలో నేను రాకేష్ అనేదాన్ని హలో దిస్ ఈజ్ రాకేష్. హలో దిస్ ఈజ్ రాకేష్. నెక్స్ట్ వన్, నేను మేనేజర్తో మాట్లాడొచ్చా. నేను మేనేజర్తో మాట్లాడొచ్చా అనేదాన్ని కెన్ ఐ స్పీక్ టు ది మేనేజర్. కెన్ ఐ స్పీక్ అంటే నేను మాట్లాడొచ్చా. టు ది మేనేజర్ అంటే మేనేజర్తో. నెక్స్ట్ వన్, దయచేసి తర్వాత కాల్ చేయండి. దయచేసి తర్వాత కాల్ చేయండి అనేదాన్ని ప్లీజ్ కాల్ మీ లేటర్. ప్లీజ్ కాల్ మీ లేటర్ అంటే దయచేసి తర్వాత కాల్ చేయండి. నెక్స్ట్ వన్,
నేను త్వరలో మీకు తిరిగి సంప్రదిస్తాను. నేను త్వరలో మీకు తిరిగి సంప్రదిస్తాను అని దాన్ని ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అంటే నేను త్వరలో మీకు తిరిగి సంప్రదిస్తాను. సి ద నెక్స్ట్ వన్. ఎండింగ్ వర్క్ అంటే వర్క్ కంప్లీట్ అయ్యే టైంలో మాట్లాడుకునే కన్వర్సేషన్ అనమాట. ఫస్ట్ వన్, నేను ఈరోజు పని పూర్తి చేశాను. నేను ఈరోజు పని పూర్తి చేశాను అనేదాన్ని ఐ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే నేను పూర్తి చేశాను. టుడేస్ వర్క్ అంటే ఈరోజు పనిని. నెక్స్ట్ వన్, రేపు కలుద్దాం, మనం రేపు కలుద్దాం అనేదాన్ని సీ యు టుమారో. సీ యు టుమారో. నెక్స్ట్ వన్, మీ రోజు మంచిగా గడవాలి. మీ రోజు మంచిగా గడవాలి అనేదాన్ని హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇంకా నేర్చుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.